చేయాలి. ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ కూల్చివేయాల్సిన భవనాలు జనావాసాల మధ్య ఉంటే, చుట్టూ పదుల సంఖ్యలో భవనాలు ఉంటే మరింత జాగ్రత్త అవసరం. ముందుగా కూల్చివేయాల్సిన భవనాన్ని పూర్తిగా సర్వే చేస్తారు. భవనం ఎత్తు, దాని పిల్లర్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. చుట్టుపక్కల నివసిస్తున్న వారికి ముందే సమాచారాన్ని అందిస్తారు. నిపుణుల ఇంజనీర్ల పర్యవేక్షణలో భవనం కూల్చివేత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇంక్లోజర్ టెక్నాలజీలో భవనం పిల్లర్లకు మొదట రంధ్రాలు చేస్తారు. రంధ్రాల్లో చిరటైన్, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాల నుంచి వాటన్నింటినీ కలుపుతూ ఫైరింగ్ చేస్తారు. అంతే, అంత పెద్ద భవనం క్షణాల్లో నేలమట్టమవుతుంది. ఈ టెక్నాలజీతో భవనాల కూల్చివేతకయ్యే ఖర్చు కూడా తక్కువే. అందుకే దేశంలో ఎన్నో మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ టెక్నాలజీని వినియోగిస్తూ భవనాన్ని కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ లో మాదాపూర్ అక్రమ కట్టడాన్ని కూల్చివేయడానికి వారం రోజుల పాటు ముందస్తు కసరత్తు చేశారు. పిల్లర్లు, స్లాబ్ కు 170 డిటోనేటర్లు అమర్చారు. 20 కిలోల మందుగుండు సామగ్రిని వినియోగించారు. అయినప్పటికీ భవనం మొత్తం పోలేదు. అంతేకాదు, ఇంక్లోజన్ విధానంలో భవనాన్ని కూల్చినప్పుడు 100 మీటర్ల లోపు ఎవరూ ఉండకూడదు. ఆ పేలుళ్ల పాటికి శకలాలు వచ్చిపడే ప్రమాదం ఉంటుంది. అదే చెన్నైలో గత ఏడాది నిర్మాణంలో లోపాలున్నాయని 11 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. కేవలం 3 సెకండ్లలోనే భవనం నేలమట్టమైంది. అన్ని అంతస్తుల భవనాన్ని కూల్చివేసినప్పటికీ ఎలాంటి చిన్న ప్రమాదం కూడా జరగలేదు. దానికి వాళ్ళు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలే కారణం. చెన్నైలో కార్పొరేషన్ అధికారులు ముందుగా ఆ భవనం ఉన్న మార్గంలో రాకపోకల్ని నిషేధించారు. చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కూల్చివేయాల్సిన భవనానికి 100 మీటర్ల పరిధిలో నివాసం ఉంటున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, టెక్నాలజీని సరిగా వినియోగించడం వల్ల తమిళనాడులో మాత్రమే కాదు, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా భవనాల కూల్చివేత విజయవంతంగా జరుగుతోంది.